తీసుకెళ్లారు. దోషియాయ నిర్దోషి, నిందల పాలాయ క్రీస్తుడు, అందాలు చిందించు ఆ మోము పైన ఉమ్మి వేసి గేలి చేశారు. ఇష్టమొచ్చిన తీరుగా కొట్టి, ఎవరు కొట్టిరోయని జోస్యం అడిగారు. అన్నా కైపా అనే మతాచార్యుల దగ్గర నుండి న్యాయ విచారణ కోసం క్రీస్తు ఉన్నతాధికారి అయిన పిలాతు వద్ద నిలబెట్టబడ్డాడు. మతాధికారుల తొత్తులైన ప్రజలు క్రీస్తును సిలువ వేసి బందిపోటు బరబ్బాను విడుదల చేయమని అరిచారు. ఈ నిర్దోషి పుణ్యమూర్తి యేసు విషయంలో నేను నిరపరాధిని, క్షమార్హుణ్ణి అని చేతులు కడుక్కున్నాడు పిలాతు. ఎర్రని అంగీ కట్టారు,